ఫస్ట్ చాప్టర్ చెప్పుకున్నాము. మెయిన్ హెడింగ్ పెట్టుకోండి. చాప్టర్ 1. సార్ రన్నింగ్ నోట్స్ సార్. అమ్మా రన్నింగ్ నోట్స్ సార్. రఫ్ నోట్స్ కదమ్మా, నోట్స్ నుండి రాసుకోండి. నోట్స్ చెప్తాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే. చాప్టర్ 1 కాంప్లెక్స్ నెంబర్స్. Complex numbers. Weightage 2 plus 2 plus 4 equals 8 marks. 8 marks. Okay, sorry. Side heading complex number and JPEG. Complex number. Complex number. Complex number. The ordered pair of real numbers. The ordered pair of real numbers is called a complex number. A complex number. ఇక్కడ let a comma b belongs to R, then ordered pair a comma b is called a complex number. A complex number. ఇది ఒక డెఫినేషన్. దీనికి మరో డెఫినేషన్ ఉంది, అది కూడా మనం చెప్పుకున్నాం. ఈ డెఫినేషన్ ఎవరు చెప్పారంటే హామిల్టన్ అనే మ్యాథమెటిషియన్ చెప్పారు. తర్వాత ఈసారి యూలర్ అనే మ్యాథమెటిషియన్ ఏం చెప్పారంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ కి ఆర్ the number is of the form a plus ib where a comma b belongs to R is called a complex number. A complex number. A complex number. Here a is called real part and b is called imaginary part. And I square equal to -1. I square equal to -1. I అంటే మనం iota అంటామండి. బ్రాకెట్ లో I అంటే iota. ఏమా ఇక్కడ మనం కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటాం. Generally complex numbers are denoted by capital Z అమ్మ. కాబట్టి ఇక్కడ Z అనేది తీసుకుంటే Z ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి అని తీసుకున్నాను. ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి ఎలా రాసుకోవచ్చు మనం? ఏ ప్లస్ ఐబి కింద రాసుకోవచ్చు. ఏ ప్లస్ ఐబి అని తీసుకుంటే ఇక్కడ ఏని ఏమంటామని చెప్పాను? రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అంటామని చెప్పి. ఈ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ని ఎలా డినోట్ చేస్తామంటే ఆర్ ఆఫ్ జెడ్. A is called real part of Z and it is denoted by R of Z. That is R of Z equal to A. మీరు పక్కనే రాసుకున్నామా? ఈ ఆర్ ఆఫ్ జెడ్ పక్కనే ఐ డాట్ ఎన్ పెట్టుకుని ఆర్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఏ అని చెప్పి రాసుకోండి. అలాగే ఇయర్ బి ఈజ్ కాల్డ్
imaginary part of Z, imaginary part of Z, and it is denoted by, and it is denoted by, and it is denoted by m of Z. అంటే that is పక్కనే రాసుకోండి, imaginary part of Z equal to bm, imaginary part of Z equal to b. Next, the set of complex numbers, the set of complex numbers is denoted by C అమ్మ, క్యాపిటల్ C అది కొద్దిగా వేరియేషన్ చూపించడం కోసం ఆ విధంగా రాశాను C. మరి దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే C ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్ A, B such that A, B belongs to R, లేదా ఇలా కూడా రాయొచ్చు దీన్ని A plus IB such that A, B belongs to R, ఇలా అయినా రాయొచ్చు, లేదా R cross R. మనకి 1 year లో చెప్తారు ఏది కార్టీజియన్ ప్రోడక్ట్ అని. కార్టీజియన్ ప్రోడక్ట్ లో ఏం చేస్తాం మనం, ఆర్డర్డ్ పేర్ ఆఫ్ నెంబర్స్ ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ ఏ అనేది R లో తీసుకున్నాం, బి అనేది R లో తీసుకున్నాం, ఆ రెండుకి ఆర్డర్ పేర్ తీసుకున్నాం కాబట్టి R cross R మొత్తం సెట్ రాసాం. ఈ విధంగా కూడా మనం సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ మనం డినోట్ చేయొచ్చు. ఏమండి నెక్స్ట్ 5 నెంబర్ రాసిరా అయిపోయింది సార్. నెక్స్ట్ సైడ్ రీడింగ్ ఎగ్జాంపుల్ రాయండి. ఎగ్జాంపుల్ 2 plus 3i, minus 1 plus I, minus I, minus 3 plus 0 into I, and so on are complex numbers. Next, next line lo let Z equal to minus 3 minus 4i, then RE of Z equal to minus 3. అలాగే IM of Z equal to minus 4. ఏమన్నా ఐ తప్పించి మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇమేజినరీ పార్ట్ అంటాం. ఈ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అది ఇమేజినరీ పార్ట్ అంటాం. ఐ లేని పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రియల్ పార్ట్ అంటాం. నెక్స్ట్ సైడ్ రీడింగ్ ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. Equality of complex numbers. Equality of complex numbers. Two complex numbers equal అవ్వాలంటే ఏం చెప్పుకున్నాం మనం, రియల్ పార్ట్ ఆ 2 నెంబర్స్ యొక్క రియల్ పార్ట్ ఈక్వల్ అవ్వాలి, 2 నెంబర్స్ యొక్క ఇమేజినరీ పార్ట్ కూడా ఈక్వల్ అవ్వాలి. కాబట్టి రాయండి. 2 complex numbers Z1 equal to A, B, Z2 equal to C, D are said to be equal if ఏమవ్వాలి, ఈ 2 నెంబర్స్ లోనూ కూడా రియల్ పార్ట్ ఈక్వల్ అవ్వాలి, ఇమేజినరీ పార్ట్స్ ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఆ 2 నెంబర్స్ మనం ఈక్వల్ అని చెప్తాం. కాబట్టి ఇప్పుడు A ఈక్వల్ టు C అవ్వాలి, B ఈక్వల్ టు D అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ రియల్ పార్ట్ A, ఇక్కడ రియల్ పార్ట్ C, ఇక్కడ ఇమేజినరీ పార్ట్ B, ఇక్కడ ఇమేజినరీ పార్ట్ D. కాబట్టి B ఈక్వల్ టు D అవ్వాలి.
ఏమండి నెక్స్ట్ సరే ఆల్జీబ్రైక్ ఆపరేషన్స్ ఆన్ కాంప్లెక్స్ నెంబర్స్. Algebraic operations on complex numbers. Algebraic operations on complex numbers. First the Hertz number. దానికన్నా ముందు ఏం చేద్దాం అంటే లెట్ ఇలాగే తీసుకో addition. Let Z1 equal to A comma B, Z2 equal to C comma D, then Z1 plus Z2 equals ఏం రాయొచ్చు అని చెప్పుకున్నాం A plus C comma B plus D, A plus C comma B plus D. రియల్ పార్ట్స్ సమ్ చేయాలి, ఇమేజినరీ పార్ట్స్ సమ్ చేయాలి. ఇది ఎలా వస్తుంది అంటే Z1 plus Z2 equal to AB అంటే ఆర్డర్డ్ పేర్ A comma B plus ఆర్డర్డ్ పేర్ C comma D. ఆర్డర్డ్ పేర్ A comma B ఎలా రాయొచ్చు మనం A plus IB కింద రాయొచ్చు ప్లస్ C plus ID కింద రాయొచ్చు. అలా రాస్తే రియల్ పార్ట్స్ అని ఒక చోట రాయండి, I కామన్ తీసి ఇమేజినరీ పార్ట్ రాయండి. A plus C plus I into B plus D. ఇప్పుడు ఏ ఫామ్ లో ఉంది A plus IB ఫామ్ లో ఉంది. A plus IB ఫామ్ లో ఉన్నదాన్ని మనం ఎలా రాస్తాం ఆర్డర్డ్ పేర్ ఆఫ్ A comma B కింద రాస్తాం కాబట్టి A plus C ఆర్డర్డ్ పేర్ A plus C comma B plus D అని చెప్పి రాస్తాం. A plus C comma B plus D అని రాస్తాం. ఆ విధంగా వస్తుంది. అలాగే సబ్ట్రాక్షన్ లో ఇంకా నేను Z1 Z2 ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి Z1 మైనస్ Z2 అని చెప్పి చెప్పేస్తాను. లేకపోతే రాద్దామండి. Z1 ఈక్వల్ టు A comma B, Z2 ఈక్వల్ టు C comma D, దెన్ Z1 మైనస్ Z2 ఈక్వల్ టు A మైనస్ C comma B మైనస్ D. ఇది కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. ఇది నేను అది లేదంటే చేద్దాం. Z1 మైనస్ Z2 ఈక్వల్ టు A comma B మైనస్ C comma D అంటే A ప్లస్ IB మైనస్ C ప్లస్ ID మైనస్ R. మైనస్ తో మల్టిప్లై చేస్తే A ప్లస్ IB మైనస్ C మైనస్ ID మైనస్ తో మల్టిప్లై చేస్తే దీన్ని మనం మళ్ళీ సపరేట్ చేస్తే రియల్ పార్ట్ ని ఇమేజినరీ పార్ట్ ని A మైనస్ C ఒక బ్రాకెట్ లో పెట్టండి ప్లస్ I కామన్ తీయండి B మైనస్ D రాయండి. దీన్ని మళ్ళీ మనం ఆర్డర్డ్ పేర్ కింద రాస్తే ఎలా రాయొచ్చు ఆర్డర్డ్ పేర్ A మైనస్ C కామా B మైనస్ D అని రాయొచ్చు కాబట్టి ఈ విధంగా రాయొచ్చు. ఈ విధంగా వస్తుంది. అంటే ఇది ఎలా వస్తుంది అనేది మీకు అనవసరం, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎడిషన్ చేయమంటే రియల్ పార్ట్స్ సమ్ చేయడం అలాగే ఇమేజినరీ పార్ట్స్ సమ్ చేయడం అది ఒక బ్రాకెట్ లో రాయడం ఆర్డర్డ్ పేర్ రాయడం. అలాగే సబ్ట్రాక్షన్ చేయమంటే రియల్ పార్ట్ సబ్ట్రాక్షన్ చేయడం ఇమేజినరీ పార్ట్స్ సబ్ట్రాక్షన్ చేయడం. తర్వాత మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ వచ్చేటప్పటికి Z1 ఈక్వల్ టు A comma B. ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత మొత్తం అన్నిటికీ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. A comma B, Z2 ఈక్వల్ టు C comma D, దెన్ Z1 Z2 ఈక్వల్ టు ఇది ఏమవుతుందంటే AC మైనస్ BD AD ప్లస్ BC. అది ఫార్ములా అవుతుంది. అది ఎలా అవుతుందో చూద్దాం. AC మైనస్ BD AD ప్లస్ BC. అది అలా ఫార్ములా కింద గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, లేదా జనరల్ గా మనం చేసుకున్నా పర్వాలేదు. చూద్దాం ఒకసారి.
z1 z2 ఈక్వల్ టు a కామా b ఇంటూ c కామా d. దీన్ని మనం a ప్లస్ ib ఇంటూ c ప్లస్ id అని రాయొచ్చు. మల్టిప్లై చేయండి. ఏతో మల్టిప్లై చేస్తే ఏసీ ప్లస్ ఐఏడి ప్లస్ ఐబిసి ప్లస్ ఐ స్క్వేర్ బిడి. అంటే ఇప్పుడు ఐ స్క్వేర్ అంటే ఎంతండి? -1. కాబట్టి ఏసీ ఇదేమవుతుంది? ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ బిడి అవుతుంది. ఏసీ మైనస్ బిడి ఇదో బ్రాకెట్ లో పెట్టండి. ఈ రెండిట్లో ఐ కామన్ తీయండి. ఐ కామన్ తీస్తే ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ. మళ్ళీ ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏ ప్లస్ ఐబి ఫామ్ లో ఉంది కాబట్టి ఆర్డర్ పేరు కింద రాయొచ్చు. కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఆర్డర్ పేరు ఏసీ మైనస్ బిడి కమా ఏడి ప్లస్ బీసీ ఆ విధంగా రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈసారి డివిజన్ అమ్మ. డివిజన్ మీరు ఇలా జనరల్ గా ఈ మెథడ్ లో మీరు చేసుకున్నా పర్వాలేదు, లేదా ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుని ఫార్ములా ప్రకారం చేసుకున్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. డివిజన్ division. Z1 equal to A comma B, Z2 equal to C comma D, then Z1 by Z2 equal to AB by CD. That equals ఎలా రాయొచ్చు అంటే ఇది మనం A plus IB by C plus ID అని చెప్పి రాయొచ్చు. దీన్ని మనం రేషనలైజేషన్ చేద్దాం. రేషనలైజేషన్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు? మనం C minus ID by C minus ID. C minus ID తో మల్టిప్లై చేయవచ్చు. న్యూమరేటర్లో మల్టిప్లై చేస్తే ఏసీ ఏతో ముందు చేస్తే మైనస్ ఐ ఇంటూ ఏడి, తర్వాత ఐబితో చేస్తే ప్లస్ ఐ ఇంటూ బీసీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ ఇంటూ బి. డినామినేటర్లో ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లో ఉంది కాబట్టి ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి సి స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ డి స్క్వేర్. అంటే ఇది సింప్లిఫై చేస్తే మళ్ళీ ఇక్కడ ఐ స్క్వేర్ అంటే -1 అండి, మైనస్ ఐ స్క్వేర్ అంటే +1 అండి. కాబట్టి మైనస్ ఐ స్క్వేర్ కాబట్టి ప్లస్ అయిపోతుంది కాబట్టి బీడీ అవుతుంది. అంటే ఏసీ ప్లస్ బీడీ ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే మైనస్ మైనస్ కూడా అవుతుంది, ప్లస్ ఐ కామన్ తీద్దాం. ప్లస్ ఐ కామన్ తీస్తే బీసీ మైనస్ ఏడి బై ఇది సి స్క్వేర్ అవుతుంది. ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఐ స్క్వేర్ అంటే +1 కాబట్టి ప్లస్ డి స్క్వేర్ అవుతుంది. ఏమా? ఇప్పుడు ఇది మనం స్ప్లిట్ చేస్తే ఏసీ ప్లస్ బీడీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. దీని మళ్ళీ ఏ ఫామ్ లో ఉంది? ఏ ప్లస్ ఐబి ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఆర్డర్ పేరు కింద రాస్తే ఏసీ ప్లస్ బీడీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. గమనిస్తే ఇక్కడ ప్రొడక్ట్ ఈజీగా గుర్తుపెట్టుకోండి, దాని నుండి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రొడక్ట్ ఏసీ మైనస్ బీడీ. ఏసీ మైనస్ బీడీ అంటే ఏబిసిడి, ఏడి మైనస్ బీడీ వస్తుంది. ఏసీ మైనస్ బీడీ ఏడి ప్లస్ బీసీ కదండి. ఇక్కడ మీరు గమనిస్తే ఏసీ మైనస్ బీడీ కాస్త ఇక్కడ వచ్చినప్పుడు ఏసీ ప్లస్ బీడీ అయింది, మైనస్ కాస్త ప్లస్ అని మారింది. అలాగే ఏడి ప్లస్ బీసీ కాస్త ఏమైంది? బీసీ మైనస్ ఏడి అయింది. ముందు ఏడి వచ్చింది, తర్వాత బీసీ వచ్చింది. కానీ ఇక్కడ ఏం చేసాం మనం? బీసీ ముందు వచ్చింది, తర్వాత ఏడి వచ్చింది కాబట్టి మైనస్ వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ లో మాత్రం సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ వస్తుంది రెండింటికి కామన్ గా. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి ఫార్ములా చూసుకోండి. ఏసీ మైనస్ బీడీ ఏడి ప్లస్ బీసీ ప్రోడక్ట్ ఏదైనా. అదే మనకి డివిజన్ అయితే కనుక ఏసీ ప్లస్ బీడీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఏమా? ఇప్పుడు వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ వన్, ఇఫ్ Z1 ఈక్వల్స్ -4, 3
Z2 equals 3, 5. Then Z1 plus Z2 equals -4, 3 plus 3, 5. That equals -4 plus 3, 3 plus 5. ఇది ఏమవుతుందండి -1, 8 అవుతుంది. తర్వాత రెండోది ఇదే క్వశ్చన్ కి మనం కంటిన్యూ చేద్దాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మొత్తం అన్ని కూడా దీనికే చేద్దాం. అలా చేస్తే Z1 minus Z2 equal to -4, 3 minus 3, 5. ఇది మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే -4 -3, 3 minus 5. సింప్లిఫై చేస్తే -7, -4. తర్వాత థర్డ్ వన్ వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్. Z1 Z2 ఈక్వల్ టు ఏమవుతుందంటే -4, 3 ఇంటూ 3, 5. దట్ ఈక్వల్స్ ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, లేదా మనం అంతకు ముందు చెప్పిన ప్రొసీజర్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి చూద్దాం. ఇది ఏ, బి, సి, డి అనుకుంటే ఫార్ములా ఏమవుతుంది? ఏసీ మైనస్ బిడి, ఏడి ప్లస్ బిసి. ఏసీ మైనస్ బిడి, ఏడి ప్లస్ బిసి. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏసీ అంటే మామూలుగా మల్టిప్లై చేసేద్దాం. -4 × 3 -12. ఏసీ అంటే -4 × 3 -12. మైనస్ బిడి అంటే 3 × 5 15. అలాగే ఏడి అంటే -4 × 5 అంటే -20 ప్లస్ బీసీ 3 3 is 9. ఇది ఏమవుతుందమ్మా? -27 అవుతుంది. ఇది ఏమవుతుందమ్మా? -11 అవుతుంది. ఈ విధంగా అవుతుందమ్మా. లేదు ఇది మనం జనరల్ ప్రొసీజర్ చేద్దాం. ఇది అర్థమైందమ్మా? జనరల్ ప్రొసీజర్ చెప్పనా? ఇది జనరల్ అక్కర్లేదుగా? అవసరం లేదు సార్. సరే, జనరల్ గా కావాలంటే మీరు మామూలుగా ఇలా మల్టిప్లై చేసుకోవాలి. Z1 Z2 ఈక్వల్ టు -4, 3 ఇంటూ 3, 5 ఈక్వల్స్ -4 + 3i ఇంటూ 3 + 5i. ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే -4 × 3 అంటే -12, -4 × 5i అంటే -20i, ప్లస్ 3 × 3i అంటే 9i. తర్వాత ఇది ఏమవుతుందంటే 15i ఇస్తుంది. -12 15i² అంటే -1 కాబట్టి ఇది -15 అయిపోతుంది. తర్వాత -20 + 9 అంటే -11i అవుతుంది. -12 -15 అంటే -27 అవుతుంది. -11i అవుతుంది. అంతే. దీన్ని మనం ఆర్డర్ పేరు కింద ఎలా రాస్తాం? -27, -11 కింద రాస్తాం. అయ్యి ఒకటి వదిలేస్తాం. తర్వాత సరే డివిజన్ అమ్మ. డివిజన్ కూడా ఫార్ములా ప్రకారం వెళ్ళిపోవచ్చు, లేదా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోవచ్చు. అది రెండు చెప్తాను. డివిజన్ లో Z1 by Z2 equals -4, 3 by 3, 5. ఇక్కడ మనం ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే ఫార్ములా ఏంటి? ఇక్కడ ఏసీ మైనస్ బీడీ వస్తే అక్కడ ఏమని చెప్పాను? ఏసీ ప్లస్ బీడీ. ఏసీ ప్లస్ బీడీ బై C² + D². అలాగే ఇక్కడ ఏడి ప్లస్ బీసీ వస్తే అక్కడ ఏమని చెప్పాను? బీసీ మైనస్ ఏడి వస్తుందని చెప్పాను. రివర్స్ లో వస్తుంది, మధ్యలో మైనస్ వస్తుందని చెప్పాను. బీసీ మైనస్ ఏడి బై C² + D². ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏసీ అంటే -4 × 3 -12 ప్లస్ బీడీ అంటే 3 × 5 15 బై C² + D² అంటే 3² + 5². నెక్స్ట్ బీసీ అంటే 3 3 is 9 మైనస్ ఏడి అంటే -20. -20 మైనస్ ఏమవుతుంది? +20 అవుతుంది. బై 3² + 5² అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే 3 by
3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25, 25 ప్లస్ 9 అంటే 34, 29/34. ఏమా ఇలా అయినా చేయొచ్చు, లేదా మనం జనరల్ గా మల్టిప్లై చేసుకుని కూడా చేసుకోవచ్చు. మీరు స్టెప్ వైజ్ రాసుకోండమ్మా, నాకులా గీతలు కొట్టి అవన్నీ రాయకండి, అర్థమవుతుందా? స్టెప్ వైజ్ రాసుకోండి, నోట్స్ లో గీతలు కొట్టి అయ్యి రాయకండి. తర్వాత దీన్ని మనం జనరల్ మెథడ్ లో చేస్తే Z1/Z2 ఈక్వల్స్ -4/3 by 3/5 ఈక్వల్స్ -4 + 3i by 3 + 5i. ఇప్పుడు మనం ఏం చేస్తాం, రేషనలైజేషన్ చేస్తాం. దట్ ఈక్వల్ టు కింద ఈక్వల్ టు పెట్టుకోండి, మీరు నాకు స్పేస్ లేక అలా రాసి -4 + 3i by 3 + 5i into 3 - 5i by 3 - 5i. దట్ ఈక్వల్స్ డినామినేటర్ లో 3 స్క్వేర్ a + b into a - b అంటే a స్క్వేర్ - b స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ - i స్క్వేర్ 5 స్క్వేర్. న్యూమరేటర్ లో -4 తో మల్టిప్లై చేయండి. ముందు -4 into -3 అంటే -12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4 into 5i అంటే 20i అవుతుంది. తర్వాత 3i into 3 అంటే 9i అవుతుంది. ఆ తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 3 into 5 అంటే 15 కాబట్టి 15i స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే i స్క్వేర్ అంటే -1 అండి. i స్క్వేర్ అంటే -1, మైనస్ i స్క్వేర్ అంటే +1. కాబట్టి ఈ -15i స్క్వేర్ ఉంది కదా, ఇది ఏమవుతుంది, +15 అయిపోతుంది. కాబట్టి -12 + 15 ఇదేమవుతుంది, 29i అవుతుంది కదండి. బై 3 స్క్వేర్ అంటే 9, -i స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది, 1 అయిపోతుంది. 5 స్క్వేర్ అంటే 25. అంటే ఇది ఏమవుతుంది, 3 + 29i by 34 అవుతుంది. దీన్ని మనం స్ప్లిట్ చేస్తే 3/34 + i into 29/34. దీన్ని మనం ఆర్డర్ పేరు కింద రాస్తే ఎలా రాసుకోవచ్చు, 3/34, 29/34 అన్నమాట. ఏమా అంతే, ఈ విధంగా చేయొచ్చు. ఇది డివిజన్. నెక్స్ట్ నెగిటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. రాస్తారమ్మా ఇది? అయిపోయింది సార్. అయిపోయిందమ్మా. ఎస్ సార్. నెక్స్ట్ సరే, నెగిటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సైడ్ హెడింగ్ నెగిటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. నెగిటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. నెగిటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. నెగిటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే if z equals a comma b, then the negative of a complex number z is denoted by -z, and -z equal to minus of a comma b, that equals -a comma -bm. -a comma -bm. It's an example of it. The negative of complex number z equals -3, 5 is -z equals minus of -3, 5. మైనస్ తో మల్టిప్లై చేస్తే లోపల 3, -5. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ఆపరేషన్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. Properties of algebraic operations of complex numbers.
కాంప్లెక్స్ నెంబర్స్. ఏమా ఇప్పుడు లెట్ Z1, Z2, Z3 belongs to C. అంటే 3 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నాం మనం. దెన్ ఫస్ట్ వన్ ఏం చెప్పచ్చు అంటే ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈజ్ కామ్యూటేటివ్ అని చెప్పచ్చు. కామ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? కామ్యూటేటివ్ ప్రాపర్టీ భాస్కర్, కార్తీక్. A plus B equal to B plus C, sir. A plus B equal to B plus A. Comparative properties. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే Z1 plus Z2 ఈక్వల్స్ Z2 plus Z1 అని చెప్పి రాస్తాం. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ఎడిషన్ కామ్యూటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇది కామ్యూటేటివ్ ప్రాపర్టీ, కామ్యూటేటివ్ లా. చూడండి, ఇక నేను మొత్తం మ్యాటర్ చెప్పట్లేదమ్మా. కాంప్లెక్స్ నెంబర్స్ ఎడిషన్ సాటిస్ఫైస్ కామ్యూటేటివ్ లా అని చెప్పి ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ కామ్యూటేటివ్ లా అని నేను చెప్పట్లే. మీరు అది అర్థం చేసుకోవాలి, చూడగానే అర్థమవుతుంది. నెక్స్ట్ నిత్య, సార్. అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటమ్మా? సార్. అసోసియేటివ్ ప్రాపర్టీ. సార్ వినిపించట్లేదు సార్ సరిగ్గా. అసోసియేటివ్ ప్రాపర్టీ అమ్మా. అసోసియేటివ్ ప్రాపర్టీ సార్. మల్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటమ్మా? కార్తికేయ, సార్. అసోసియేటివ్ ప్రాపర్టీ చూడండి. Z1 plus Z2 plus Z3 equal to Z1 plus Z2 plus Z3. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. బాగున్నారా? అసోసియేటివ్ ప్రాపర్టీ అన్నమాట. ఇక్కడ ఏం చెప్పచ్చు? ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ అని చెప్పచ్చు. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే ఒక నెంబర్ కి ఏ నెంబర్ ని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. మొదటి నెంబర్ కి ఏ నెంబర్ ని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. 0. కాబట్టి ఇక్కడ ఎడిటివ్ ఐడెంటిటీ ఏమవుతుందంటే 0 అవుతుందమ్మా. ఆ 0ని మనం ఎలా డినోట్ చేస్తాం? ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి ఆర్డర్డ్ పేరు 0,0 కింద తీసుకుంటాం. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇక్కడ let tau equal to 0,0 and z equal to a comma b such that సార్ వినిపించట్లేదు సార్. వినిపిస్తుందమ్మా ఇప్పుడు? ఇంకా లేదు సార్, లైట్ గా. వినిపిస్తుందమ్మా ఇప్పుడు? ఓకే సార్. ఇప్పుడు tau equal to 0,0 z equal to a comma b అని తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే z plus tau equal to అంటే ఏం చేస్తాం మనం? a comma b కి 0,0 యాడ్ చేస్తాం. మళ్ళీ a comma b కి 0,0 యాడ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? మనం ఏమొస్తుంది? A comma B వస్తుంది. అమ్మాయి A comma B వస్తుంది సార్. మళ్ళీ అంటే ఏమొస్తుంది? ఇక్కడ మనకి z వస్తుంది.
అలాగే ఈ టౌని జెడ్ కి యాడ్ చేసిన మళ్ళీ ఏమొస్తుంది, మనకి జెడ్ వస్తుంది. అంటే ఈ జెడ్ కి టౌన్ యాడ్ చేయడం వల్ల మళ్ళీ జెడ్ వస్తుంది. కాబట్టి టౌన్ ఏమంటాం అంటే మనం ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. అర్థమవుతుందండి. therefore టౌ ఈస్ ది ఎడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్ కావాలనుకోండి, ఒక నెంబర్ కి ఏ నెంబర్ ని యాడ్ చేస్తే 0 వస్తుంది? బాబీ, మణికంఠ, మళ్ళీ చెప్పండి సార్ క్వశ్చన్. ఒక నెంబర్ కి ఏ నెంబర్ ని యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది? నెగిటివ్ నెంబర్ సార్, దాని ఈక్వల్ నెగిటివ్ నెంబర్ రావాలి. అంటే ఒకటి ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే నాకు ఏ నెంబర్ ని యాడ్ చేస్తే 0 వస్తుంది? -2. మైనస్. కాబట్టి ఇక్కడ నెగిటివ్, అది మన ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే -z అవుతుందమ్మా. చూద్దాం. z equal to a comma b, then minus z equal to minus of a comma b, that equals minus a comma minus b, such that ఏమని చెప్పొచ్చు ఇక్కడ మనకి z plus minus z equal to, మనకు z plus minus z చేస్తే ఏమొస్తుంది, మనకి 0 వస్తుంది. అంటే 0 అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, టౌ అని చెప్పుకున్నాం. ఈక్వల్ టు -z plus z. కాబట్టి ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు అంటే -z ఈస్ ది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z. ఏమా ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z. తర్వాత ఈసారి ఏం చేద్దామంటే మనం మల్టిప్లికేషన్ లో చెప్పుకుందాం. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఏంటంటే ఎడిషన్ సంబంధించి చెప్పాం. ఎడిషన్ సంబంధించి కాంపిటేటివ్ ప్రాపర్టీ చెప్పాం, అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీ చెప్పాం, అలాగే మనకి ఎడిటివ్ ఐడెంటిటీ చెప్పాం, ఎడిటివ్ ఇన్వర్స్ చెప్పాం. ఈసారి మల్టిప్లికేషన్ లో చూద్దాం. సార్ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్. వినిపిస్తుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు క్లారిటీ ఉంది సార్. ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఏంటంటే z1 z2 ఈక్వల్ టు z2 z1. ఇక్కడ ఆపరేషన్ ఏంటమ్మా, మల్టిప్లికేషన్. కాబట్టి మల్టిప్లికేషన్ లో కూడా కాంపిటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ కూడా కాంపిటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఇది ఒకసారి ర్యాండమ్ గా నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తాను, ఎలాగ సాటిస్ఫై అవుతుంది ఏంటి అనేది. మీరు రాసుకోక్కర్లేదు, మామూలుగా విందిరిగానండి, చూద్దిరిగాను. ఇది కాంపిటేటివ్ ప్రాపర్టీ, కాంపిటేటివ్ లా. అలాగే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తున్నాం. కాబట్టి z1 ఇంటూ z2 z3 ఈక్వల్ టు z1 ఇంటూ z2 ఇంటూ z3. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ లా లేకపోతే అసోసియేటివ్ లా. నెక్స్ట్ కామలింగ్. సో కామలింగ్ సార్. ఇప్పుడు ఒక నెంబర్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుందమ్మా? నువ్వు ఏదో ఒక నెంబర్ తీసుకో, ఆ నెంబర్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. తీసుకున్న నెంబర్ 1. కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం, 1 ని మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. కాబట్టి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమవుతుందంటే 1 అవుతుంది అన్నమాట. కాబట్టి let z equal to a comma b and psi equal to, దీని psi అంటారమ్మా, psi equal to 1 comma 0, then మీరు మాత్రం స్టెప్ వైజ్ రాసుకున్నామ్మా. z into psi equal to
అంటే ఒక నెంబర్ని ఏం చేసామంటే అవి 1తో మల్టిప్లై చేస్తాం అనుకో, మళ్ళీ ఏమొస్తుంది, అదే నెంబర్ వస్తుంది. కాబట్టి జెడ్ ఈక్వల్ టు సై ఇంటూ జెడ్. కాబట్టి మనం జెడ్ని ఏమనొచ్చు అంటే సైని ఏమనొచ్చు అంటే సై ఈజ్ ది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమా నెక్స్ట్ 8th one. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చెప్తున్నాం. లేదంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేటప్పటికి సమిత హలో సమిత చెప్పండి సార్. వినిపిస్తుందమ్మా? సార్ వినిపిస్తుంది. ఏమా వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. గట్టిగా మాట్లాడమ్మా. వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఒక నెంబర్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది అమ్మా? ఏంటి సార్, మళ్ళీ చెప్పరా? అమ్మా మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. ఒక నెంబర్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది. నెంబర్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్, అంటే డిస్టర్బెన్స్ వస్తుంది పక్క నుంచి. అవునా? అవును సార్. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? లేదు సార్, ఇంకా పక్కన మాటలు వినిపిస్తున్నాయి. మీరు చెప్పేది వినిపిస్తుంది సార్, కానీ పక్కన డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఇప్పుడు లేదమ్మా? ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఓకే సార్, కొంచెం. ఒక్క నిమిషం. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఏమా? లేదు సార్, ఇంకా పక్కన వాయిసెస్ వినిపిస్తున్నాయి. మీ వాయిస్ వినిపిస్తుంది సార్, పక్కన కూడా వాయిస్ వినిపిస్తుంది సార్, రెండు కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక్క నిమిషం. మాకు వినబడటం లేదు సార్ పక్కన వాయిస్. ఇప్పుడు ఆగిపోయింది సార్. సరే అమ్మా. ఇప్పుడు ఒక నెంబర్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది? సమిత. ఏమా వినిపిస్తుందా? ఒక నెంబర్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది? అలాంటి నంబర్ లేదు కదా. హలో, ఏదో ఒక నెంబర్ తీసుకోమను. ఏ నెంబర్ తీసుకున్నాను? హలో సార్. చెప్పమ్మా. 2 తీసుకున్నాను సార్. 2ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది మనకి? వన్ బై 2 కదమ్మా?
1/2 ఏనమ్మా? సార్ అలాగే ఇక్కడ జెడ్ అనే అంటే అక్కడ 1/2 ఏమనొచ్చు మనం 2కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనొచ్చు మనం. అంటే ఇక్కడ ఆ 1/2 తో మల్టిప్లై చేయడం వల్ల మనకి ఏమైనా వస్తుంది? 1 వస్తుంది కదా, అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుంది కదా, అవునమ్మా? ఎస్ సై సార్ అంటే 1,0 అనుకున్నాం కదమ్మా. సై అంటే 1,0 అంటే 1 + i × 0 కదా, ఎస్ సార్ అంటే 1 + i × 0 అంటే 1 అవునమ్మా? ఎస్ సార్ కాబట్టి 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, కాబట్టి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీని ఏమిస్తుంది? 1/z ఇస్తుంది. ఇప్పుడు జెడ్ అనే వాల్యూని మనం 1/z తో మల్టిప్లై చేస్తే మనకి ఏమైనా వస్తుంది? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుంది. కాబట్టి 1/z ఏమంటాం అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. అంతకు ముందు చూడండి, జెడ్ అనే వాల్యూ తీసుకుంటే దానికి ఏ నెంబర్ని యాడ్ చేస్తే మనకి ఎడిటివ్ ఐడెంటిటీ వచ్చింది? -z. అవునమ్మా సమిత? ఎస్ సార్ అలాగే ఇక్కడ జెడ్ అనే వాల్యూని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుంది? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1. ఆ 1 వస్తుంది 1/z తో మల్టిప్లై చేస్తూ వస్తుంది. కాబట్టి ఆ 1/z ని ఏమంటాం అంటే మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ అంటాం. ఏమా? లెట్ z ఈక్వల్ టు a, b, దెన్ the multiplicative inverse of z. ఒక నిమిషం అమ్మా. z ఈక్వల్ టు a, b అని తీసుకోండి. దెన్ z ఇంటూ 1/z ఈక్వల్స్ 1 ఈక్వల్స్ అంటే ఇక్కడ 1 అంటే ఏంటి మనం అనుకున్నాం? సై అనుకున్నాం. సై ఈక్వల్స్ 1/z ఇంటూ z. అంటే ఇక్కడ 1/z ఏమంటాం అంటే 1/z ఈజ్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z అమ్మా. ఏమా? నెక్స్ట్ తర్వాత 9th వన్. ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్. డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్. అంటే డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే ఏం చెప్పుకోవచ్చు మనం? z1 ఇంటూ z2 ప్లస్ z3 ఈక్వల్ టు z1 z2 ప్లస్ z1 z3. దీన్ని మనం ఏమంటాం? ఈ z1 అనేది ఎక్కడ ఉంది? బ్రాకెట్ కి లెఫ్ట్ సైడ్ ఉంది, కాబట్టి లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. లేదా లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. మీరు స్టెప్ వైజ్ రాసుకున్నాం ఇవన్నీ. నెక్స్ట్ రాసినమ్మా? అయిందమ్మా? అయిపోయింది సార్. అయిందమ్మా? ఎస్ సార్ అయిందమ్మా? సార్ అయిపోయింది సార్. నెక్స్ట్ తర్వాత లైన్ లో రాసుకోండి. z1 plus z2 into z3 equals z1 z3 plus z2 z3. z1 z3 plus z2 z3. దీన్ని మనం రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. ఏమా?
ఏమా నెక్స్ట్ ఈసారి side heading conjugate of a complex number. Conjugate of a complex number. Conjugate of a complex number. If Z equal to A plus IB, then the conjugate of Z, is denoted by Z bar, and Z bar equal to A plus I into minus BM. అంటే A minus IB. A plus I into minus B మీరు దృష్టిలో పెట్టుకోకర్లేదు. A plus IB ఇచ్చి దాని కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏమొస్తుంది మనకి A minus IB వస్తుంది. I ఉన్న చోట మాత్రం సైన్ మారుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏమా నెక్స్ట్ ఎగ్జాంపుల్ వినిపిస్తుందమ్మా? ఏమా Z equal to 2 plus 3i, then Z bar equal to ఏమవుతుందమ్మా 2 plus 3i కి కాంజుగేట్ అప్లై చేస్తే 2 minus 3i అవుతుంది. అలాగే Z equal to -1 minus i, then Z bar equal to -1 plus i అవుతుంది. కేవలం i ఉన్న టర్మ్ దగ్గర మాత్రమే సైన్ మారుతుంది. అంతే పని చేద్దాం, టైం అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ సంబంధించి సమ్స్ ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే హోంవర్క్ సపరేట్ గా బుక్ పెట్టారు కదమ్మా, ఆ బుక్ లో చేయండి అమ్మా. మీకు ఆల్రెడీ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా చేయాలో చెప్పాను కదా. సమ్స్ ఇస్తాను. అవి ఏంటంటే ఒక సమ్ ఇచ్చాను అనుకోండి, ఆ సమ్కి మొత్తం 4 ఫైండ్ అవుట్ చేయండి. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా సపరేట్ గా ఫైండ్ అవుట్ చేయండి. ఎడిటివ్ ఇన్వర్స్ కూడా సపరేట్ గా ఫైండ్ అవుట్ చేయండి. ఓకే సార్. రేపటి నుంచి ఏం చేద్దాం అంటే మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం. కొన్ని మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ చెప్పేసిన తర్వాత ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తం చెప్పేసుకుందాం. ఏమా ఓకే సార్. ఇప్పుడు మీరు హోంవర్క్ చేయాల్సిన సమ్స్ రాస్తున్నారు. మీరు హోంవర్క్ బుక్ లోనే చేయండి. ఫస్ట్ క్వశ్చన్, find addition, subtraction, multiplication, division of the division, additive inverse, command, multiplicative inverse, of the following complex numbers, ఏమా ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి -2, 3, 3, -4. రెండోది 0, 1, -7, 0. మూడోది -2 plus √3, -2 minus √3. నాలుగో √2 plus √3, sorry, √3, -2, -√3 అమ్మా. -2, -√3 అమ్మా.
√2, √3 అమ్మా. -√2, -√2, √3 అమ్మా. అయిపోయింది. 7, -1 -2, అమ్మా. ఇప్పుడు ఈ సమ్స్ అన్ని కూడా మీరు ఏం చేయాలి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎడిటివ్ ఎన్వర్స్ అన్నాను కదా సార్ ఫిఫ్త్ సమ్ కనిపించట్లేదు సార్, ఫిఫ్త్ క్వశ్చన్. ఇంకోటి ఏం చేయాలంటే ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాను కదా. అక్కడ మీరు ఏం చేయాలంటే -2, 3ని ఒక కాంప్లెక్స్ నెంబర్ కింద తీసుకోవడం, దానికి ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం. అంటే జెడ్ కింద తీసుకోండి, 1/z ఫైండ్ అవుట్ చేయండి, -z ఫైండ్ అవుట్ చేయండి. అలాగే 3, -4 కాంప్లెక్స్ నెంబర్ కింద తీసుకోండి జెడ్ కింద, మళ్ళీ దానికి -z 1/z ఫైండ్ అవుట్ చేయండి. 0, 1 కాంప్లెక్స్ నెంబర్ కింద తీసుకోండి, దానికి మళ్ళీ -z 1/z ఫైండ్ అవుట్ చేయండి. అలాగే ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రతి దానికి ఫైండ్ అవుట్ చేయండి జెడ్ కింద తీసుకోండి. కానీ మిగిలిన వాటికి మాత్రం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మాత్రం మామూలుగా జనరల్ గా అన్నిటికీ ఫైండ్ అవుట్ చేయండి. అర్థమైందమ్మా? అర్థమైందే? సార్ అర్థమైంది సార్. సరే, అంటే మీకు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ సంబంధించి 5 సమ్స్ వస్తాయి. అదే ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేషన్ ఇన్వర్స్ సంబంధించి 10 సమ్స్ వస్తాయి. చూసుకోండి. అర్థమైందా? కార్తీక్ సార్. సరే అండి, ఈరోజు క్లాస్ అయిపోయింది, మిగిలింది రేపు చూద్దాం. ఓకే సార్. అయిపోయింది రాయడం సమ్స్? అయిపోయింది సార్. అయిపోయింది సార్. సరే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.